హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఎలా ఉన్నారు? సవాల్ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. అప్డేట్ అంటే ఏం లేదు, మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, దాంట్లోకి నేను ఆన్సర్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కంచర్ల భరత్ కుమార్ గారు అడుగుతున్నారు, బ్రో నేను మ్యాప్ కంప్లీట్ చేశాను కానీ 17 సిటీస్ అయితే కంప్లీట్ చేశాను, మనీ రాలేదు, టోటల్ ఎన్ని సిటీస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి అన్నారు. నేను వీడియోస్లో కూడా నేను అంత ఇంటిమేషన్ ఏమి ఇవ్వలేనట్టున్నాను నాకు తెలిసినంత వరకు. సో మీరైతే 30 సిటీస్ కంప్లీట్ చేయాలి గైస్. మీరు మ్యాప్ అంటే మ్యాప్ మొత్తం మీకు గ్రీన్ కలర్లో వచ్చేస్తే సరిపోదు, మీకు 30 సిటీస్ అయితే ఉంటాయి. ఆ 30 సిటీస్ విజిట్ చేసేటప్పుడు అక్కడ మీకు ఎల్లో కలర్లో అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే మీరు 30 సిటీస్ మీరు రీచ్ అవుతారో అప్పుడు మీకు రివార్డ్ అయితే వచ్చేస్తుంది గో ఇండియాది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ప్రిన్స్ శ్రీకోటి క్రియేషన్స్ అడుగుతున్నారు, హాయ్ బ్రో నేను గూగుల్ పేలో గో ఇండియా స్క్రాచ్ కార్డ్ ఎర్న్ చేశాను, బట్ విన్నింగ్ అమౌంట్ ప్రాసెసింగ్లో ఉండిపోయింది, ఏం చేయాలి? అలాంటప్పుడు మీకు ఏం చేయాలంటే ఒక 7 డేస్ అయితే వెయిట్ చేయండి. 7 డేస్ లోపు మీకు అయితే బ్యాంకులకు అయితే క్రెడిట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ట్రిక్ ఏమైనా ట్రై చేసి ఉంటే, అంటే ఒకే మొబైల్ నెంబర్తో మీరు జీమెయిల్స్ ఏమైనా మార్చుండి మీరు అదే బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తే ఇదే ప్రాబ్లం అయితే మీకు రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఒకవేళ మీరు ట్రిక్ చేసేసి ఉంటే, సో ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ నెంబర్తో లాగిన్ అయినప్పుడు నో ప్రాబ్లం, జీమెయిల్ వేరే అకౌంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ అమౌంట్ని వెంటనే స్క్రాచ్ చేయొద్దు, బ్యాంక్ లింక్ చేసిన 1 డే తర్వాత మీరు స్క్రాచ్ చేయండి, ఎలాంటి ప్రాబ్లం మీకు రాదు. ఒకవేళ మీకు ప్రాసెసింగ్లో ఉందనుకోండి 7 డేస్ అయితే వెయిట్ చేయండి. 7 డేస్ లోపు మీకు బ్యాంక్లో అయితే క్రెడిట్ అయిపోతుంది. 7 డేస్ అంటున్నాను కానీ 5 to 7 డేస్లో అయితే మీకు అయిపోతుంది. అప్పుడు కూడా అవ్వకపోతే మీరు గూగుల్ పే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. బ్రో నా సెకండ్ అకౌంట్లో, అంటే ఇతను వచ్చేసి కంద్రపు ప్రకాష్ అడుగుతున్నారు, బ్రో నా సెకండ్ అకౌంట్లో ఇంకా 4 సిటీస్ అయితే కంప్లీట్ అవుతుంది, ఓకే, కానీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి లేదు. ఒకవేళ స్క్రాచ్ కార్డ్ వస్తే గిఫ్ట్ టు ఏ ఫ్రెండ్ అనే ఆప్షన్ కొడితే షేర్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ అలా చేస్తే మనీ వస్తాయని కూడా అడుగుతున్నారు. పక్కా మనీ వస్తాయి, ఏం కావు, అండ్ గిఫ్ట్ టు ఏ ఫ్రెండ్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. కానీ కొంతమందికి అయితే చూపించట్లేదు, కొంతమందికి డిఫరెంట్గా ఉంది స్క్రాచ్ కార్డ్ కూడా స్క్రాచ్ చేసేటప్పుడు. ఒకవేళ అలా లేదనుకోండి, ఒకవేళ మీకు గిఫ్ట్ టు ఏ ఫ్రెండ్ అనే ఆప్షన్ రాకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే, ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, బ్యాంక్ అకౌంట్ ఉన్న ఫోన్ నెంబరు, దాంతో లాగిన్ అవ్వండి. మీకు ఏదైతే స్క్రాచ్ కార్డ్ వచ్చిందో ఆ యొక్క జీమెయిల్తో లాగిన్ అవ్వండి, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బ్యాంక్ లింక్ చేసిన 1 డే వరకు వెయిట్ చేయండి, ఆ తర్వాత స్క్రాచ్ చేయండి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు, డైరెక్ట్గా బ్యాంక్లో అయితే క్రెడిట్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అన్న ఒకే క్యూఆర్ కోడ్కి డైలీ చేయవచ్చా అని చెప్పేసి. అందులో మనకి ఒకటే మెన్షన్ చేసినట్టున్నారు, కానీ నేనైతే 5 టైమ్స్ అయితే షేర్ చేశాను, ఆల్రెడీ నేను సెండ్ చేశాను. సో నేను 4 డేస్ 3 డేస్ వరుసగా ఒకే భారత్ పే క్యూఆర్ కోడ్కి నేను డిఫరెంట్ సార్లు నేనైతే ట్రై చేశాను. డిఫరెంట్ మెర్చెంట్స్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి. సో అవే దాంట్లో నేను సెండ్ చేస్తూ ఉన్నాను, నాకు రేట్ స్టాంప్స్ అయితే రావడం అయితే జరిగింది, అంటే రేట్ టికెట్స్. సో మీరు చేయొచ్చు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ముంబైను ఎలా విజిట్ చేయాలో చెప్పండి, తులసి రామ్ గారు అడిగారు. మళ్ళీ అంటే ఏం లేదు భయ్య, మీరు ఆల్రెడీ నేను వీడియోస్లో కూడా చెప్పాను, మీరు ఎప్పుడైతే ఈవెంట్ స్టార్ట్ అవుతుందో మీకు ఇక్కడ గో అనే ఆప్షన్ వస్తుంది, గో ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు అక్కడైతే స్టార్ట్ చేసేవచ్చు, స్టార్ట్ ఈవెంట్ అని ఉంటుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఆల్రెడీ మీరు విజిట్ చేసినా సరే మళ్ళీ విజిట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ మనం మ్యాప్ కంప్లీట్ చేస్తాం అనుకోండి 30 సిటీస్, ఆ తర్వాత కూడా మీరు ఈవెంట్లో జాయిన్ అవ్వచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. మీకు కావాలంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ ఏం చేశానంటే, నా పాత అకౌంట్ ఉంది కదా SSR Tech in Telugu అని చెప్పేసి జీమెయిల్ అకౌంట్, దాంతో లాగిన్ అయ్యాను ఇదే ఫోన్ నెంబర్తో. లాగిన్ అయ్యి చూస్తే నాకు మళ్ళీ ముంబైకి సంబంధించింది అయితే ఈవెంట్ అయితే చూపించింది. కాబట్టి ఇక్కడ చూడండి, నేను స్క్రాచ్ చేశాను. అండ్ తర్వాత ఏమైందంటే, నేను ఒకసారి ఈవెంట్స్ అవుతుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారని చెప్పేసి ఒకసారి చూశాను, నాకైతే ఈవెంట్ స్టార్ట్ చేసుకోమని అడిగింది. సో నేను కావాలంటే విన్ కూడా అయ్యాను, నాకు ఏదో టికెట్ కూడా వచ్చింది, మీరు అక్కడ చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అదే అడిగారు, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. బ్రో నేను ముంబై ఆల్రెడీ విజిట్ చేసి వేరే డెస్టినేషన్ కదా ఉన్నాను, ఇప్పుడు నేను మళ్ళీ విజిట్ చేయొచ్చు పక్క. సో ఒకసారి చేసినా సరే ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మీరు చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో ఇప్పుడు గో ఇండియా స్క్రాచ్ కార్డ్ వచ్చాక చిన్న ఈవెంట్స్ అంటే ముంబై, హైదరాబాద్ లాంటి ఇప్పుడు చెప్పాను భయ, అదే ఇస్మార్ట్ శివగాడు గారు ఇదే అడిగారు. సో ఇదే, ఇంతకు మించి ఏమీ లేవు, మీరైతే మళ్ళీ విజిట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, టెలిగ్రామ్ ఛానల్ పెట్టాను కదా, టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మేము ఎవరిని కూడా నమ్మవద్దు, అన్నోన్ పర్సన్స్ని. మీరు నమ్మితే మీరే లాస్లో చిక్కుంటారు, అంతకు మించి నేను ఏం చేయలేను. మీకు పర్మిషన్స్ అయితే ఇచ్చేసాను. సో నాకు తెలిసినంతకు ఎవరైనా చీటర్స్ ఉంటే నేనే బ్యాన్ చేసి పడేస్తున్నాను. అండ్ ఆ గ్రూప్లో మీరు డౌట్స్ ఏమైనా అడగవచ్చు, మీకు వచ్చిన విన్నింగ్ అమౌంట్స్ కూడా అక్కడ చాలా మంది రోజులో దగ్గర 20+ మెంబర్స్ మీకు అయితే ప్రూఫ్స్ అయితే సెండ్ చేస్తున్నారు. నేను ఏకంగా అయితే దగ్గర 70 మెంబర్స్, 50 మెంబర్స్, 30 మెంబర్స్ షేర్ చేశారు, నేనైతే చెక్ చేయలేదు కానీ. సో రోజు ప్రూఫ్స్ అయితే పెడుతూనే ఉన్నారు. సో ట్రిక్స్ అయితే పక్కా వర్క్ అవుతున్నాయి, ఒకసారి చూడండి. అండ్ కొత్తగా ఏమైనా ట్రిక్స్ వస్తే నేను ట్రై చేస్తాను. అండ్ మీ అందరికీ ఒకటి చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే ఒకవేళ మీరు
26 కానీ 25 కానీ వచ్చిన తర్వాత అప్పుడు మీరు రీఛార్జ్ చేయడానికి ట్రై చేయండి. ఒక 10 రూపీస్ రీఛార్జ్ చేయండి, వచ్చిందనుకో పర్వాలేదు, లేదంటే లీవ్ ఇట్. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే రీఛార్జ్ ఆప్షన్ ఉంది కదా, రీఛార్జ్ ఆఫర్ది ట్రై చేస్తే మనకి రేర్ టికెట్స్ వస్తున్నాయని చెప్పాను కదా. సో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ 26కి 27 మధ్యలో ఉండిపోతే మీరు అప్పుడు 3 రీఛార్జ్ చేయండి. 3 రీఛార్జ్ చేసినప్పుడు మనకి ఎటువంటి రేర్ టికెట్స్ రాలేదంటే వదిలేయండి ఆఫర్, ఇంకా అంతకు మించి ఏమి లేదు. సో 10 చేస్తే 5 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది కదా, ఒక ఆఫర్ అయితే అన్లాక్ అయింది చాలా వరకు. అది ఉన్న వాళ్ళే ట్రై చేయండి. సో 3 టైమ్స్ చేసిన తర్వాత కూడా మీకు రేర్ టికెట్స్ ఏమీ రాలేదంటే వెంటనే వదిలేయండి, ఇంకా దాని జోలికి అయితే వెళ్ళొద్దు. సో 25th వరకు ఆఫర్ అయితే ఉంది, మీరేం కంగారు పడొద్దు. ఓకే, ఇవే డౌట్స్ అయితే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.